నేనైతే ఈరోజు పాలకూర పప్పు నా స్టైల్‌లో పక్కా తెలంగాణ స్టైల్‌లో ఏ విధంగా చేస్తారో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా నేను పాలకూర ఒక 4 కట్టలు తీసుకున్నాను. సన్నగా తరిగేసి పెట్టుకున్నాను. అలాగే రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక సగం ఉల్లిగడ్డ పెద్ద ముక్కలుగా కోసుకున్నది, కాస్త చింతపండు కూడా కడిగేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 2 చిన్న టీ గ్లాసుల కందిపప్పు వేసుకొని దాన్ని నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. అందులోకి పాలకూర వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, చింతపండు, పసుపు, అలాగే కొద్దిగా కారము, అది మంచి కలర్‌ని ఇస్తుంది అందుకనేసి వేస్తున్నాననమాట. అలాగే మనం తీసుకున్న పప్పుకి సరిపడా నీళ్ళు కూడా వేసేసి చక్కగా మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఒక 6 విజిల్స్ ఉంచేసాననమాట. తర్వాత తీసి చూస్తే ఇదిగో ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్పెషల్‌గా వేసేది ఏంటంటే ఎల్లిపాయ జీలకర్ర దంచుకొని వేస్తామండి. ఇది చాలా మంచి రుచి ఇస్తుంది. ఇందులో మంచిగా దీన్ని ఇనిపేసుకోవాలన్నమాట. పప్పంతా చక్కగా ఇనిపేసిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే. ఒక గిన్నె తీసుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్నట్టు వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని అది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఎనుపుకున్నటువంటి పాలకూర పప్పును కూడా ఇందులో వేసేస్తే కమ్మటి తెలంగాణ స్టైల్ పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఈ ఈ పప్పు అయితే మా వరంగల్ కానీ కరీంనగర్ సైడ్ చాలా బాగా చేస్తారనమాట. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.